ఆ వైసీపీ నేత రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడంపై రకరకాల చర్చ నడుస్తోంది. ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన ఆ సీనియర్ నాయకురాలు ఇప్పుడు రాజకీయంగా కామైపోయారు. అధికార పక్షాన్ని ఢీకొనడం ఎందుకనుకుంటున్నారా? లేక పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదనుకుంటున్నారా? ఏమో కానీ ఆమె వైఖరిపై మాత్రం వైసీపీ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి నేతల విమర్శలకు కనీసం కౌంటర్ కూడా ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఆమె ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. పిఠాపురంలో ప్రతిపక్షం ఎక్కడనే చర్చ నడుస్తోంది. వైసీపీ క్యాడర్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం వినిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికైన తర్వాత పిఠాపురం మీద రాష్ట్రం మొత్తం దృష్టి పడింది. ఇటీవల సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని సూచించాయి. పిఠాపురంలో చెట్టుపై ఆకు పడినా అది వార్త అవుతుందని ఆయన చెప్పటం ఈ నియోజకవర్గం రాజకీయ ప్రాధాన్యత ఎంత పెరిగిందో తెలియజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన వంగగీత పాత్రపై మాత్రం పిఠాపురం వైసీపీ క్యాడర్లో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానికంగా జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలపై ఆమె చాలా ఆలస్యంగా స్పందించడం చర్చనీయాంశమవుతోంది. ఇక కొన్ని విషయాల్లోనైతే అసలు వంగగీత స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడలో జరిగిన బషీర్ బీబీ ఉత్సవాల్లో పంతం నానాజీ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసినా దానికి తక్షణ ప్రతిస్పందన రాకపోవటం వైసీపీ కార్యకర్తలను నిరాశకు గురిచేసిందని చెబుతున్నారు. అటు పిఠాపురం రాజకీయాల్లో మరో చర్చ కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో మొదటి ఎమ్మెల్యేగా అవకాశం దక్కిన నేపథ్యం వల్ల మెగా కుటుంబంతో ఉన్న పాత పరిచయాలు ఇప్పటికీ వంగగీత రాజకీయ వైఖరిపై ప్రభావం చూపుతున్నాయా అనే ప్రశ్నలు కూడా కొందరిలో వినిపిస్తున్నాయి. ఇదే కారణంగా పాలకపక్ష ఎమ్మెల్యేపై నేరుగా విమర్శలు చేయడంలో జాగ్రత్త పడుతున్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే పిఠాపురం టౌన్ పరిధిలో వైసీపీ లోపలే గ్రూప్ రాజకీయాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్ అధ్యక్షుడు రావుల మాధవరావు నాయకత్వంపై కూడా కొందరు కార్యకర్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి పదవులు వచ్చిన తర్వాత కార్యకర్తలు పూర్తి స్థాయిలో కార్యక్రమాలకు హాజరు కావటం లేదని కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో ఉప్పాడ బస్టాండ్ వద్ద జరిగిన సభలో పిఠాపురం నాది, నేను పిఠాపురం ఆడపడుచుని అంటూ భావోద్వేగంతో మాట్లాడిన వంగగీత ఇప్పుడు మాత్రం కార్యాలయానికి అప్పుడప్పుడు రావటం, పరామర్శలు లేదా ఫంక్షన్లకు హాజరు కావడం వరకే పరిమితం అయిపోయారని స్థానికులు చెబుతున్నారు. పాలక పక్షాన్ని రాజకీయంగా సవాల్ చేసే కార్యక్రమాలు కనిపించడం లేదని వారు అంటున్నారు. అయితే వంగగీత వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తున్నారా లేక కూటమితో పెట్టుకోవడం ఎందుకనే అభిప్రాయంతో ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి గెలుపొందడం కష్టమేనని భావిస్తున్న వంగగీత తనకు వేరే నియోజకవర్గాన్ని అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నట్లు కనబడుతుంది. ఇక్కడ మళ్లీ పవన్ పై పోటీ చేసిన గెలుపు అనేది చాలా వరకు కష్టమే కావడంతో ఆమె మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు. కానీ జగన్ నుంచి ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ రాకపోవడంతో వంగగీత యాక్టివ్గా లేరంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి తాను తప్పు చేశానా అన్న అంతర్మదనంలో వంగగీత ఉన్నట్లు తెలుస్తోంది. వంగగీత పిఠాపురంలోనూ పెద్దగా యాక్టివ్గా లేకపోవటానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు. వంగగీత స్వయంకృతమా లేక చుట్టూ ఉన్న నాయకుల మాటలు విని తీసుకుంటున్న నిర్ణయాల ఫలితమా అన్నది మాత్రం స్పష్టంగా తెలియని పరిస్థితి. ఏది ఏమైనా పిఠాపురంలో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలు నిరాశ చెందకుండా ఉండాలంటే ఇకపై అయినా బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.